గురువుగారు జప సాధన వల్ల ఉత్తమ ఫలితాలు చేకూరుతాయని అంటారు. ఎటువంటి ప్రదేశాల్లోనే కూర్చొని జపం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మామూలుగా మనకి రెండు పదాలు ఉన్నాయండి, ఒకటి మంత్రము, ఒకటి జపం. మనస్సుని తరింపజేసేది మంత్రం, జన్మని విచ్ఛేదం చేసేది జపం. జన్మ విచ్ఛేదకారకం జపం అన్నారు. జపం చేస్తే జన్మ విచ్ఛేదం కలుగుతుంది. అంటే మళ్ళీ పునర్జన్మ రాకుండా ఉండాలి అంటే జపం చేయాలి. మననం చేయడం వల్ల మనసు నిర్మలం అవుతుంది. మనోజయం పొందాలంటే మననం చేయాలి. జపము అనేది జన్మ విచ్ఛేదం కోసం చేయాలి కనుక అది ఏకాంత ప్రదేశంలో చేయాలి. విశేషమైనటువంటి జపం ఏదంటే నదీ తీరంలో చేసేది, మహాక్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసేది, గొప్ప గొప్ప పవిత్ర క్షేత్రాల్లో, పర్వతాల మీద, గుహల్లో, దేవాలయాల్లో, సముద్ర తీరంలో, నదీ తీరంలో, ఏకాంత ప్రదేశంలో చేసేది. ఇవన్నీ మనకి ఈ రోజుల్లో కుదరవు కనుక మన ఇంట్లో ఉన్న చోటనే స్థిరమైనటువంటి ఆసన జయం చెంది అంటే కంఫర్టబుల్ పాస్చర్లో కూర్చొని చేసేది జప విచ్ఛేదం కోసం చేసేది జపం అవుతుంది. కనుక జపం వల్ల మోక్షం తప్పకుండా వస్తుంది. అయితే ఆ స్థాయిలో చేస్తే వస్తుంది. మనం ఎన్ని పూసలు లెక్క పెడుతున్నాం, ఎన్నిసార్లు తిరిగినాయి, పెన్సిల్ పెట్టుకొని రాసుకొని అరగంట కూర్చున్నామా, గంట కూర్చున్నామా, ఇటువంటి పనులు చేస్తే అది జపం అనిపించుకోదు. జన్మ విచ్ఛేదకారకం జపం అన్నారు. అంటే జన్మని అంటే జన్మకర్మలు అనేటువంటి వరసని తుంచివేసి మనకి మోక్షానికి దారి తీసేది జపం అంటుంది. కనుక ఏకాంతంగా నిర్మలంగా సత్వగుణ సంపన్నుడై శుద్ధ సత్వ లక్షణం కలిగి ఎవరైతే శుద్ధ సత్వ స్వభావంతో జపాన్ని చేస్తారో వారికి జన్మ విచ్ఛేదం తప్పకుండా జరుగుతుంది. కనుక ముఖ్యంగా స్థల ప్రభావం చాలా బాగా కుదరాలి. అందుకనే జపానికి కొన్ని నియమాలు చెప్పారు. ఒకటి, స్థలశుద్ధి కావాలన్నారు. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి స్థలశుద్ధి కావాలి. ఆ తర్వాత ఆసన శుద్ధి కావాలి. ఆసన జయము అంటారు. భాగవతంలో అనేక సందర్భాల్లో చెప్పారు ఆసన జయం పొందాలి. అంటే పద్మాసనం వేసుకో, కదలకుండా కొన్ని గంటల పాటు కూర్చోగలిగినటువంటి పరిస్థితే ఆసన జయం. కనుక స్థలశుద్ధి ఉండాలి, ఆసన జయం కలగాలి, మనసు నిర్మలంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి. మనసులో ఇంకో ఆలోచన ఏదీ లేకుండా కేవలం మనస్సులో మననం చేసుకుంటూ ఉంటే అది జపము జన్మ విచ్ఛేద కారకం అవుతుంది. కనుక జపము ద్వారానే తరిస్తారు. ప్రతివారు కూడా జపం చేస్తే ఎన్ని నిమిషాలు మనం మౌనంగా జపం చేస్తే అంత ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్తారు. అంత మళ్ళీ జన్మ రాకుండా కూడా సాధన చేసేటువంటి ప్రయత్నం ఎక్కువ అవుతుంది. కనుక జపానికి పవిత్రమైన ప్రదేశం నదీ తీరము, సముద్ర తీరము, పవిత్ర క్షేత్రము, దేవాలయము, లేదా మన ఇంట్లోనే శుచి అయినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ముందు భౌతిక స్వచ్ఛత ఉండాలి. భౌతిక శుద్ధి, స్థల శుద్ధి రెండూ ఉన్న చోట జపం అనేది చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది.